అడల్టేషన్ జరిగింది అనేసి సాక్షాత్తు చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నారు. ఢిల్లీలో ఉన్న మీటింగ్ పెట్టి వైవి సుబ్బారెడ్డి గారు స్పష్టంగా చెప్పారు అడల్టేషన్ జరిగింది. ఎప్పుడో దానికి ఇప్పుడే ప్యానెల్లో మొత్తం సురేష్ కూడా చెప్పాడు ఆ రోజు జరిగింది, దాని మీద పరిశీలన చేయమన్నాను అంటే పరిశీలన చేయమన్నప్పుడు మళ్ళీ దాని పరిశీలన ఏమైందని రిజల్ట్ తీసుకోవడాన్ని ఖచ్చితంగా మీడియా ముందు చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా అంటే వీళ్ళు బాధ్యతారహితంగా ప్రారంభించారు తప్పితే ఇంకోటి వీళ్ళు ఏ తప్పు చేసినా కూడా సాక్ష్యాలు అనేవి లేకుండా మొత్తం మొట్టమొదటి చేశారు. ఈ రోజు నెయ్యిలో కల్తీ జరిగిందన్న విషయం నెయ్యి కంపెనీ బోలే బాబా ఈ కంపెనీలో ఒప్పుకున్నా కూడా వాళ్ళు దాన్ని మళ్ళా మధ్య పెట్టి క్రాస్ చేయడానికి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, కూటమి మీద అసత్య ప్రచారాలు, మేము క్లీన్ చిట్ అనేసరి సిట్ ఇచ్చిందనేసరి దాన్ని ఎత్తుకొచ్చి ఊరికే దాన్ని ఒక చిన్న ఏదో జరిగిన దీంట్లో అసలు నిర్ధారించడం అసలు జరిగింది లేదని కూడా దాన్ని ఒక చిన్న ఎత్తుకొచ్చేసి ఓన్ హంగామా వైరల్ చేస్తున్నట్టు సోషల్ మీడియా అంతా కూటమి ప్రభుత్వం చేసింది, కల్తీనే జరగలేదు, అసలు నేను తప్పే లేదు. సార్ గతంలో మీరు ఇందాక చెప్పినట్టు రాజు గారు, గతంలో కల్తీ మద్యం తాగి ఎంత మంది ప్రాణాలు కోల్పోయారనే విషయం మనకు తెలుసు. అందులో కూడా దాంట్లో కూడా జరగలేదంటే ప్రతి చోట డిజిటల్ మనీ అనేసరి ప్రధానమంత్రి గారు డిజిటల్ మనీ అనేసరి దీంతో ముందుకు పోతుంటే, డెవలప్మెంట్ ముందుకు పోతుంటే వాళ్ళు ఏదైతే ప్రభుత్వం నడిపిన మద్యం దుకాణాల్లో డిజిటల్ మనీ అనేది లేకుండా ఒట్టి క్యాష్ మాత్రమే తీసుకునేసి దాన్ని మళ్ళీ ఏం చేశారనేసరి లెక్కలు కూడా చెప్పనటువంటి పరిస్థితి. అలాంటివి ఆ రోజే గతంలో మీతో రాజుగారు మీతోనే మేము గతంలో ఇలాంటి డిబేట్ లో పాల్గొన్నప్పుడు కూడా మేము దాని మీద వైసీపీ వాళ్ళు రూలింగ్ లో ఉన్నప్పుడు అడిగిన శ్వేతపత్రం అయ్యా మద్యంలో వచ్చిన డబ్బులు డిజిటల్ మనీ చేయకుండా మీరు ఎక్కడ పోతుంది, దాని మీద ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నారు అనేసి స్పష్టంగా నేను మనిషిని లక్ష సార్లు అడిగాం. కానీ వాళ్ళు ఏ రోజు వాళ్ళు తప్పు చేసింది ఒప్పుకోరు. ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళ తప్పుని తప్పు కాదని బుకాయించి ఎదుటోళ్ళ మీద నేరం వేసే విధంగానే మాట్లాడతారు. కానీ కూటమి ప్రభుత్వంలో అలాంటివి ఖచ్చితంగా జరగవు. ఈ రోజు జరిగిన దీనికి అనుభవించాల్సిన బాధ్యత శిక్ష అనుభవిస్తున్నారు ఖచ్చితంగా. వస్తాను హేమంత్ గారు, ఓకే వస్తాం మళ్ళీ వస్తాం. కృష్ణాంజనేయులు గారు, సో ఇప్పుడు మన సురేష్ గారు అడిగినట్టు శాస్త్రీయపరమైనటువంటి ఆధారాలు ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఇప్పుడు అది వస్తువు, అది వాడేసినటువంటి వస్తువు, దానికి అందుబాటులో ఉన్నటువంటి కొన్ని ఆధారాలను తీసుకొని వాటినే మనం శాస్త్రీయపరంగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు సార్ చెప్పినట్టు హత్య జరిగిపోయిన తర్వాత చచ్చిపోయిన అతను వచ్చి నన్ను ఇలా పొడిచాడు, సో అలా పొడిచాడు అని చెప్పి ఆయన చెప్పడు. శాస్త్రీయపరమైనటువంటి ఆధారాలంటే పోస్ట్ మార్టం చేసి పోస్ట్ మార్టం నివేదిక ద్వారా డాక్టర్లు ఇచ్చేటటువంటి నివేదిక ఆధారంగానే ఇది హత్య ఆత్మహత్య అని నిరూపిస్తారు. అది కూడా ఇక్కడ కూడా అలాంటి పరిస్థితే. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సో తీసుకున్నటువంటి నిర్ణయాలు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్, తర్వాత గతంలో వచ్చినటువంటి నివేదికలు, ఆ నివేదికలు ఏ విధంగా అమలు